సృష్టి వైభవాన్ని, జీవన పరమార్థాన్ని చాటి చెప్పే సనాతన త్రినాద వ్రతమేళాలో గొప్ప ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠ ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఆషాఢ మాసం తొలివారం సందర్భంగా పీఠంలో 17వ శ్రీ త్రిదేవి త్రినాద వ్రత మేళాలను 51 కలశాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు ఆషాఢ హారతితో పూజ ప్రారంభించారు. వ్రతోపాసకులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ వేద వాంగ్మయంగా ప్రతిష్ఠించే కలశ పైభాగం విష్ణుమూర్తిగా, మెడభాగం శివునిగా, మూలభాగం బ్రహ్మగా, మధ్యభాగం శక్తి స్వరూపిణుల స్థానమని అన్నారు. లోపలి జలం సకల నది సాగరాల 4 వేదాల జ్ఞాన నిలయమని అన్నారు. కలశం చుట్టూ కంకణంగా కట్టే నూలు ద్వారం జీవులన్నింటినీ కలిపే పూర్ణకుంభంగా జ్ఞాన ప్రశాంతతకు ప్రతిరూపమని అన్నారు. కలశంపై ఉంచే మామిడి ఆకులు జీవ చైతన్య చిహ్నాలని, దానిపై పెట్టే కొబ్బరికాయ మానవ అహంకార రహిత మనస్సుకు, నిర్మల భక్తికి ప్రతీకగా నిలుపుతామని అన్నారు. కలశ స్థాపన అంటే బాహ్య ప్రపంచంలోని దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠించి మనస్సును పవిత్రం చేసుకోవడమే త్రినాద వ్రత మేళాలో నిలిపే కలశాల ఆధ్యాత్మిక సందేశమని తెలిపారు. దత్తాత్రేయ అభిషేక పంచామృతాలను తీర్థ ప్రసాదాలతో పంపిణీ చేశారు. త్రినాద వ్రత వేదిక, శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమైక్య బృందాలు లలితాదేవి సహస్రనామ పారాయణ సంకీర్తనలతో మంగళహారతులు అందించారు. జూలై 26న రామచంద్రపురం, ఆగస్టు 2న కాకినాడ సిటీలోని రామకృష్ణారావుపేట, ఆగస్టు 9న కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలోనూ 18, 19, 20వ తేదీల్లో త్రినాద వ్రత మేళాలు జరుగుతాయని వ్రత వేదిక సేవకులు నక్కా సత్యసతీష్, మూరాలశెట్టి నాగమణి, వీర ప్రభాకర్ రావు, దేవరపల్లి విజయ, లక్ష్మి, మల్లిక తెలిపారు.